నా పేరు రాధికా చిరుపతి, 248 ల్యాక్స్ ప్రేరణ గ్రూప్ నుంచి. ఈరోజు కంటెంట్ ప్రిపరేషన్ గురించి శివకుమార్ పెద్ది గారు అత్యద్భుతంగా చెప్పారు. ఆయన ఇంతకుముందు సెక్షన్ కూడా ఆరోగ్యానికి 6 సూత్రాల మీద కూడా అత్యద్భుతంగా చెప్పారు. ఈ రెండిటికి రెండు నాకు చాలా నచ్చాయి. ఆయన అసలు వాయిసే అంత మధురంగా ప్లీజింగ్గా బాస్గా ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ గ్రూప్ ఫౌండర్ అబ్బా నాగేశ్వరరావు గారికి, స్ఫూర్తి గ్రూప్ ఫౌండర్ శ్యామ్ రాథోడ్ గారికి, రీజనల్ హెడ్ రవికుమార్ గారికి, ఇంపాక్ట్ గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన చెప్పిన ఫ్యూ వర్డ్స్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆయన చెప్పిన వాటిల్లో కొన్ని అసలు మనం ఎవరికి చెప్తున్నాం, ఎప్పుడు చెప్తున్నాం, ఎలా చెప్తున్నాం అన్నది ఒకటి ఇంపార్టెంట్, సమయం ఒకటి ఇంపార్టెంట్, ఏబీసీ టెక్నిక్స్ అన్నది ఇంపార్టెంట్, ఏబీసీ అటైర్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్, డైరెక్షన్స్, ఎవల్యూషన్, ఇలాగా అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. పీస్ ఇంపార్టెంట్, పర్సనాలిటీ, ప్రజెంటేషన్, ప్రిపరేషన్, ఇలాగా ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత 6 C's కూడా చాలా ఇంపార్టెంట్. 6 C'sలో కంటెంట్, కాజ్, మనం అంటే ఇప్పుడు ఎవరికి చెప్తున్నాం, ఏ వయసు పిల్లలకి చెప్తున్నావా, ఒక కాలేజ్లో చెప్తున్నావా, ఒక జనరల్ పబ్లిక్కి చెప్తున్నావా, ఒక రాజకీయ మీటింగ్లో చెప్తున్నావా, స్కూల్లో చెప్తున్నావా అన్నది కూడా దానికి కావాల్సిన కంటెంట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ప్రిపేర్ చేసుకోవాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తున్నాం, ఎలా ప్రిపేర్ చేస్తున్నాం, ఎప్పుడు చెప్పాలి. కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పిన ఫీల్ అయితే ఫెయిల్ అవుతాం అంటే చిన్న కొటేషన్స్ ఉన్నాయి. దాంట్లో డెప్త్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన చెప్పిన దాంట్లో కొటేషన్ చిన్నదే కానీ అర్థం చేసుకుంటే దానంత బ్రహ్మాండమైన మీనింగ్ ఇంకోటి. అలాగా ఇంటికో స్పీకర్ ఉండాలి అని అత్యంత చక్కగా చెప్పారు. ఆ తర్వాత నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటి అంటే, ఆ స్క్రీన్ మీద ఉన్న సభ్యులందరికీ ఒక్కొక్క పోస్ట్ ఇచ్చి వాళ్ళని కూడా రకంగా మోటివేట్ చేస్తూ, మనం అయినా కాకపోయినా ఆ నిక్క మూమెంట్కి మనం అలా ఊహించేసుకుని మనమే ఆహా నేను ఎస్ఐని, నేను ఏఐని, నేను తోపు తుప్పాసు తూము అనుకున్న